పూరా లోకల్ లా ప్రాక్టీస్ చేసే ఐడియా ఏమైనా ఉందా? లేదు మేడం, ఖచ్చితంగా లేదు. ఐ థింక్ నెక్స్ట్ బేసికలీ అంటే మేబీ దీన్ని కోర్టుని ఇంకో ఫ్రాంచైజీగా ఒక ఫిలిం, అంటే ఇందాక మనం అనుకుంటున్నట్టు ఒక డిస్కషన్లో ఒకవేళ కోర్ట్ అనేది ఒక మంచి ఒక ఫ్రాంచైజీ అయ్యి దాంట్లో నెక్స్ట్ ఇంకేదన్నా కథ వస్తే డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి టు గెట్ బ్యాక్ టు న్యూ లా బుక్, మేబీ దాట్ విల్ బి వెరీ ఆ ఇంట్రెస్టింగ్. రోజు ముందు రాగానే లా బుక్స్తో వచ్చేసాడు. ఎక్కడ దొరికాయి ఇవన్నీ? తర్వాత ఏమో అవి పట్టుకుని అందులోనేమో రియల్ కేసు తీసుకొచ్చారు. రియల్ కేసు పేపర్స్తో తీసుకొచ్చి జడ్జిగా ఆయనకి ఇచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి చదవండి, ఒక్క మాట కూడా మార్చకూడదని ఐపీసీ సెక్షన్స్ అన్ని చెప్పడం చూసేసరికి అంత సీరియస్ గాను మెచ్చుకుంటున్నారు. కానీ యాక్చువల్గా సీక్రెట్ ఉంది, నేను చెప్పొచ్చా? మంగపతి అంటావు మళ్ళీ? లేదు 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 మ్యాటర్ ఏంటంటే లేదు, మనం ఇంకోసారి అయిపోయేటప్పుడు మీరు మాట్లాడింది అయిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. అట్లాంటిది నాకు అదే పాయింట్ స్ట్రాంగ్ కాబట్టి. ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎలా అంటే సార్కి 2 పేజీలు డైలాగులు ఉండవు గొక్క తిప్పకుండా, టక 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 చెప్తుంటే అలా చూస్తుండేవాళ్ళం. సడన్గా మధ్యలో ఎక్కడ పోయినప్పుడు ఒక్క నిమిషం ఆ ఫైల్ ఇవ్వండి అని చెప్పి ఏదో పెట్టి ఈ ఫైల్ ఇలా ఉండాలి అంటే అందుకు మిస్ అయినట్టు. నేను ఒకసారి చూసి షాక్, అరే ఇంత ఫోకస్. అదేంటంటే దాన్ని టెక్నికల్ ఏమంటారు తెలియదు, పింక్ కలర్ చూసారా? అంటే మనకు పేపర్ బుక్ మార్కర్ అలాగా పెట్టుకోవడానికి అనమాట. అది ఎవరు ఎదురు కూర్చున్న జడ్జి తీసిస్తున్నారు కదా, అందులో ఇది లేదు, ఆ ఫైల్ మూమెంట్ లేదని నాకు అదే ఆశ్చర్యం వేసింది. నేను అప్పుడు ఎలా అనుకున్నా అంటే అబ్బా దట్ ఈస్ ప్రియదర్శి, నేను విన్నా నేను గురించి, అసలు ఫ్రేమ్ లో లేని ఆబ్జెక్ట్ గురించి కూడా డైలాగ్ ఆపి మరి కరెక్ట్ చేస్తున్నాడు అంటే అంత గ్రేట్ అనుకున్నా. తర్వాత మళ్ళీ జరిగింది ఏమండి, ఆ పింక్ పైకి ఉండాలి, జడ్జికి అర్థం అవట్లే. జడ్జికి ఎందుకు అర్థం అవట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీఎస్ అన్నారు, ఆయన కుర్చీ ఎంత ఉంది ఆయన కనబడ్డు, కానీ ఆయన కూర్చో పెట్టారు, ఆయనకి నిద్ర వస్తుంది ఈ మటన్ కర్రీ తిన్నాక. అర్థం కావట్లా ఏంటి, నన్ను ఎందుకు సర్లే కూర్చో మోటివేషన్ కోసమేమో, పోనీ మధ్యలో ఏదన్నా యూ కెన్ ప్రొసీడ్ ఇలాంటి డైలాగులు కూడా ఆయనకి లేవు, 2 పేజీలు లీనివే. ఆ తర్వాత యువర్ ఆనర్ ఆ పింక్ ఫైల్ మళ్ళీ అనేటప్పటికి ఆయన ఒక నావల్ పోతుంది ఈ ఫీలింగ్, ఆయన గిల్ట్. 4 టేకులు అయిన తర్వాత ఈ నెల ఉన్నాడు తెలియదు కానీ జడ్జి మాత్రం నా వల్ల టేకులు అయిపోతాడని ఫీలింగ్. నాకెందుకో డౌట్ వచ్చింది, దర్శి ఏంటి నిజంగా అంత సీరియస్ మ్యాటరా అంటే అని అడుగుదాం అనుకుని మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ అవుతాడు మానిటర్ వెళ్ళి చూసా, అదేదో మరీ ఫోర్గ్రౌండ్లో అలా కనిపిస్తున్నావు ఫైల్, ఇది ఫైలే లేదు, జడ్జే లేడు, ఈయనే ఉన్నాడు క్లోజప్. ఓహో, సో యంగ్ జనరేషన్ నుంచి మనం నేర్చుకోవడానికి ఏదో ఉంటుందని పెద్దవాళ్ళు అంటే ఏదో అనుకున్నాం, కానీ ఇవాళ ఈ యంగ్ జనరేషన్ స్టార్ నాకు నేర్పించింది ఏంటంటే మామూలుగా డైలాగ్ ఎక్కడ మిస్ అయితే ఓ సారీ 1 more అనకూడదు, బటర్ పేపర్ ఏంటమ్మా అని అనుకున్నాను, నాది రాంగ్ అవ్వచ్చు. ఓకే మీరు కానీ అంటే మేము బేసికలీ మీ అంత సెక్యూర్డ్ యాక్టర్స్ కాదు కదా సార్, సో ఇట్స్ లైక్ వీఆర్ సెక్యూర్డ్ యాక్టర్స్ అంటే ఏంటి? నిజంగా మంచి టాపిక్, నాకు ఇప్పటిదాకా వినలేదు ఈ పదం. సెక్యూరిటీ యాక్టర్స్ అంటే ఏంటి? అంటే బేసికలీ మీరైతే డైలాగ్ ఎక్కడ మర్చిపోయినా ఇట్లా ఆగిపోయినా లేదు 1 more టేక్ అని మీరు అంటారు, నేను ఇట్లా బటర్ పేపర్ లేకపోతే. కానీ అది ఎలా వచ్చింది ఐడియా నాకు నిజంగా, పింక్ ఫైల్ ఉన్నారా మామూలుగా? నేను ఏమైందంటే సందర్భంలో మేము హైకోర్టుకి అంటే ఫ్రెండ్ తీసుకెళ్ళాడు చూద్దామని. సో అక్కడ మనం ఏమనుకుంటాం అంటే జనరలీ మన కోర్ట్స్లో అందరూ ఏంటంటే మన సినిమాల్లో కోర్ట్స్లో ఎప్పుడు బోన్లు పెట్టి బోన్స్ లాగా లేవులే కానీ బట్ జనరల్ పబ్లిక్ ఎక్కువ చూపిస్తాం. కానీ జనరల్ పబ్లిక్ కంటే కూడా లాయర్సే ఎక్కువ ఉంటారు ఏదైతే మనం కోర్టు ప్రాంగణంలో. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఆల్ జడ్జెస్ ఆర్ బౌండ్ బై టైం, ఈ కేసుకి ఇంత టైం అది ఇది అని. బట్ అండ్ ఎవ్రీ కేస్ ఫైల్ కమ్స్ లైక్ ఇంత బుక్ వస్తుంది అనమాట. ఏ పెద్ద క్రిమినల్ కానీ లేకపోతే ఎటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఇంత కేసు ఉంటుంది. అండ్ వాళ్ళు డైరెక్ట్గా పేజ్ నెంబర్ అడుగుతారు, పేజ్ నెంబర్ చెప్తే ఆ పేజ్ నెంబర్కి వెళ్ళి అది ఒకటిసారి చూసుకొని వాళ్ళు దే ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ కానీ వాళ్ళు ఇది. అండ్ అది సరిగ్గా ఆ ఫైల్ చేయకపోయినా
ఆ కన్సర్న్ లాయర్, డిఫెన్స్ కానీ ప్రాసిక్యూటర్ కానీ ఎవరైనా సరే ఆ కన్సర్న్ పేజ్ చెప్పకపోయినా ఆ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా జడ్జి గారికి చెప్పకపోతే చాలా సీరియస్ అయ్యి తిడతారనమాట. ఒక జడ్జి అంటే మన సినిమాలో చూపించినప్పుడు చూపించేటట్టు మనం సార్ యువర్ ఆనర్ అంత సీన్ ఉండదు అక్కడ. ఒక జడ్జిని కనీసం సార్ యువర్ ఆనర్ మీద మాట్లాడకూడదు అసలు, ఎప్పుడు మాట్లాడడానికి వీలు లేదు. సో అలాంటి పొజిషన్లో వాళ్ళు ఏంటంటే చాలా అంటే ఒకసారి ఎంత హెవీ మూమెంట్ ఆఫ్ టైంలో కూడా మీరు ప్రిపేర్ కాలేదా ఇట్లా తీసి ఇట్లా ఇసిరేస్తారు అంతే. సో అగైన్ యూ హ్యావ్ టు టేక్ అన్ అదర్ డే అండ్ అగైన్ మళ్ళీ కమ్ ఫర్ ద సేమ్ ఇది. సో ఆల్ లాయర్స్ షుడ్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఆల్ ద టైమ్ అండ్ జడ్జ్ గారి టైమ్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ టైం అనమాట.